చాలామంది మనందరిలో దేవునికి మహిమార్థమై జీవించాలి, దేవునికి మహిమ తేవాలని ఉంటది. ఈ సహజ గుణము, సహజ లక్షణము, క్రైస్తవుని యొక్క లక్షణము. ఎక్కువ మంది మహిమ గురించి మాట్లాడతారు. దేవునికి మహిమ చెల్లించటం ఎట్లా? దేవునికి మహిమ అంటాం. దేవా సకల మహిమ నీకే, మహిమ కలుగునుగాక, నీకే మహిమ అని మాట వరుసకు కానీ, లేకపోతే మాటలతో మహిమను చేస్తాం. మనం చూడాల్సిందంటే నిజంగా దేవునికి మహిమ ఎప్పుడొస్తది? ఇది సహజ మాట. మీకు అన్నీ అర్థమయ్యే మాటే కాబట్టి ఏ చర్చికెళ్ళినా మీరు మహిమ అనే మాట రాకుండా మట్టుకు పాస్టర్ గారి నోట్లోంచి ఉండదు. నీకే మహిమ చెల్లిస్తున్నాము, నీకే మహిమ కలుగునగాక, నీకే మహిమ రావాలి, ఆయనకే మహిమ అని అంటా ఉంటారు. నేను అనుకుంటాను, ఒకసారి మాటలతో చెప్తే ఆయనకి మహిమ వచ్చేస్తా అంటే నాకు అర్థమైన తర్వాత మాటలతో చెప్తే ఆయనకి మహిమ రాదు. అంటం తప్పేం కాదు, అంటం అస్సలు తప్పేం కాదు, లోపల ఉన్నది బయటకు అంటం తప్పేం కాదు. కానీ కేవలం మాటలతో అంటే నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రాదు, నీ మాటలను బట్టి నీ ప్రార్థన బట్టి కూడా దేవుడికి మహిమ రాదు. అయితే మహిమ ఎలా వస్తుందంటే సింపుల్, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయనే తండ్రికి మహిమ ఎలా తీసుకొచ్చాడు, ఆయన ఏం చేశాడో మనం అదే చేద్దాం. చూడండి, వాక్యం చూపిస్తాను ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యేసు ప్రభు తండ్రికి మహిమలు తెచ్చాడు. మనం ఆ పనిలో వెళ్ళామనుకోండి, మనం దేవునికి మహిమ తెస్తాం. మన క్రైస్తవులందరికీ ఆశ ఉంటుంది, నేను దేవుని మహిమార్థమే బతాలి, నా జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎన్ని సర్వసాధారణంగా మాట్లాడుకున్నాయి. యేసు ప్రభు తండ్రికి చెప్పే మాట చెప్పండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభు వారు తండ్రికి మహిమ తెచ్చింది ఎట్లా అంటే మాటలతో మాత్రమే కాదు. ఆయన ఏమన్నారంటే, చేయుటకు ప్రభా, తండ్రి నువ్వు నాకు ఒక పని ఇచ్చావు, అది నేను సంపూర్ణంగా నెరవేర్చి, ఎక్కడ? భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. నేను ఎంత వాక్యం చెప్పి ఇక్కడ నీకే మహిమ ప్రభావ, నీకే మహిమ అన్నా సరే ఆయనకు మహిమ రాదు. ఆయనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేస్తే మహిమ వస్తుంది. ఉదాహరణకి ఒక మాట, నాకు చాలా బాధ ఉంది, వేదన ఉంది, నా మనసు బాగోలా. అప్పుడు నేను వాక్యం ఇది చెప్పకుండా నేను ఇంట్లోనే కూర్చున్నాను. ఇంట్లో కూర్చుని, దేవా నీకే మహిమ రావాలి ప్రభావ, మీకే మహిమ రావాలి, నా జీవితం నీ మహిమార్థం ఉండాలి అంటున్నా. అప్పుడు వస్తుందా? రాదు. ఆయన నాకు ఇచ్చిన పని ఏంటి? సండే పూట వచ్చి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సండే పూట వచ్చి వాక్యము చెప్పమని, ఆయన పని ఇది. సో ఆయన పని నేను చేయకుండా మామూలుగా ఉండి నీకే మహిమ అంటే అది ఎంత మాత్రమో మహిమ రాదు. నా కోసమే చెప్పట్లా, ఇప్పుడు నీకు చెప్తున్నా. నీకు ప్రార్థన అని ఉంటారు, దేవుడు ప్రార్థన చేయమని ఉంటారు, సువార్త చెప్పమంటారు, సాక్ష్యంగా ఉండంటారు, లేకపోతే నీ ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకో అంటారు, భార్య పిల్లలను మంచిగా చూసుకోమని ఉంటారు. కొన్ని పనులు చెప్తారు దేవుడు, అది వాక్యం ద్వారా, కొన్నిసార్లు ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా కొన్ని మనకు నేర్పిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పింది భూమి మీద చేస్తావో అప్పుడు మాత్రమే నీ తండ్రికి మహిమ వస్తుంది. అది గుర్తుపెట్టుకో. అది గుర్తున్నప్పుడు నువ్వు భ్రమలో బతకవు. ఏ భ్రమ అంటే ఆయనకే మహిమ అనేసుకుని నేను ఆయనకు మహిమ చెల్లించాను అంటాం. అదొక భ్రమ. ఆ భ్రమలో బతకొద్దు. ఇది నేను చెప్పింది కాదు, యేసుప్రభు ఏం చేశాడో అదే చేయమన్నా. యేసయ్య ఏం చేశాడంటే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మనం కూడా దేవుని ఎక్కడ మహిమపరచాలి? పరలోకంలోనో భూమి మీద? భూమి మీదే. ఈ భూమి మీద మనము ఎలా మహింపపరచగలం అంటే, ఆయన నీకు ఏదైతే చెప్పాడో అది నువ్వు చెయ్యి. సగమా? కాదు, సంపూర్ణంగా చేసినప్పుడు దేవునిక మహిమ వస్తుంది. మళ్ళీ తప్పుగా తీసుకోవద్దండి, మహిమ అంటం తప్పు కాదు, నీకే మహిమ అంటం తప్పు కాదు. కానీ లోపల లేనిది మనం చెయ్యింది సింపుల్గా నీకే మహిమ అంటే అది జనాలకి ఇంటాకి బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది. తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను తృప్తిపరుచుకుంటావు అంతే తప్ప దేవుడికి ఒరిగేది ఏమీ లేదు అక్కడ. దేవుడి ఆ మాటలు కూడా పట్టించుకోండి నీది. అందుకని అంటాడు ఒక దేవుడు, నీ పెదవుల మట్టికి నన్ను స్తుతిస్తున్నాయి, నీ హృదయం మట్టికి నాకు దూరంగా ఉందంటాడు దేవుడు. అట్లా మీరందరూ కూడా దేవుని మహిమార్థమే బతకాలి, నా జీవితం దేవునికి మహిమ తీసుకురావాలి అని కోరుకుంటే సత్యం ఏంటయ్యా అంటే, నువ్వు దేవుడు చెప్పింది సంపూర్ణంగా చేస్తే ఈ భూమి మీద నువ్వు దేవునికి మహిమ తీసుకొస్తావు. మాటలు అంటంలో తప్పు లేదు, కానీ క్రియలేని విశ్వాసం ఎలా అయితే మృతమో, నువ్వు దేవుడు చెప్పింది చేయకుండా మాటలు అన్నా కూడా అవి మృతము. అది